అరే రే నా షొప్పులు అయితే ముద్దుగానే ఉన్నాయి కానీ ఇక మీ షొప్పులు ఉన్నాయో లేవో జర మంచిగా చూసుకోండ్రుల్లో. ఎందుకంటే రాష్ట్రంలో షొప్పులకైతే మస్తు డిమాండ్ ఉన్నది. చిన్న లీడర్ కాడికెళ్ళి పెద్ద లీడర్ దాకా మొత్తం షొప్పుల మీద షొప్పులు ఇసిరేసుకుంటున్నారు. మరి ఈ షొప్పుల కథ ఎవరు షురు చేసిరు, ఏం సంగతి, రాష్ట్రంలో రాజకీయం ఇట్లేందుకు మారిపోయింది అనిపిస్తున్నదిలే. ఇక మరొకసారి సూతం పండి అన్నవారు మీకు చెప్పుతోని కొట్టండి. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నాం. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. అరే రే షొప్పులు వేసుకొని తిరుగుదామంటే మస్తు భయం అనిపిస్తున్నది. ఈ రాజకీయ నాయకుల పక్క పొంటి ఊ అంటే షొప్పు చూపిస్తున్నారు, ఆ అంటే షొప్పు చూపిస్తున్నారు, గా తీర్ల లడాయి చేసుకుంటున్నారు. ఈ షొప్పుల పంచాయతీ ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారా? ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు వినుండ్రి. అన్నవారు మీకు చెప్పుతోని కొట్టండి, అన్నవారు మీకు చెప్పుతోని కొట్టండి, అన్నవారు మీకు చెప్పుతోని కొట్టండి. అగ్గో చూసిరు గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గిట్లానికి వస్తే కేటీఆర్ సార్ కూడా ఇదే లెక్కలు అరుచుకున్నాడు. ఒకసారి చూడుండ్రి. చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. చూసిరు గదుల్లో ఈ కొట్లాట తర్వాత కొన్ని దినాలు చల్లగానే ఉండే. అటెన్క రేవంత్ రెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ సార్ ను గీ లెక్కలు తిట్టిండు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాయమ్మో వాయయ్యో ఇన్నర్ గదుల్లో ఈ మాటలు నేనైతే ఎన్నడూ ఇన్లే మన తెలుగు రాష్ట్రాలల్లా. అవో గా తిర్ర తిట్టుకుంటున్నారు. ఇదే తిట్ల మీద బాల్క సుమన్ సార్ ఏమన్నాడో ఒకసారి వినుండ్రి. చూసిరు కదా బాల్క సుమన్ సార్ కూడా తగ్గుతనే లేడు. షొప్పు తీసుకొని కొడతాం మా సార్ని అంటారా మా లెక్కనంటారా అని చెప్పి మస్తు ఎల్లాడుతున్నాడు. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుక ఖబర్దార్. మా కేసీఆర్ ఉంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతున్నా. మాజీ సీఎం కేసీఆర్ సార్ ను తిట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్క సుమన్ సార్ ఇట్లాడుచుకుంటే రేవంత్ రెడ్డి సార్ ను ఇట్లా అంటావు, మా రేవంత్ రెడ్డి సార్ ను చెప్పు తీసుకొని కొడతా అంటావు అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు ఎట్లాడుచుకున్నాడో చూడుండ్రి. ఒకడు బాల్క సుమన్ ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బాల్క సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రా చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. చూసిరు గదుల్లో అసలు కాంగ్రెస్ నాయకుడు ఈసారి కూడా తగ్గుతలేడు. మొత్తం మీద ఉన్న షొప్పులు తీస్తున్నారు, కెమెరాల ముంగట చూపిస్తున్నారు. ఇట్లా నడుస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడుక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు. నా కొడుక నీ గురించి తెలియదారా? ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు. తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలియదా? నా కొడుక ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొత్తాం నా కొడుక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమనుకొచ్చిండో ఇనుండ్రి. 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటా తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు నన్ను తిడితే నేను ఊకోవాలన్నా చెప్పు. నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే. ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఉద్యమం ఇన్నర్ గదుల్లో మమ్మల్ని అంటే మేము కూడా అంటామని చెప్పి బరాబర్ అంటున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. మల్లారెడ్డి సార్ తక్కువనా? మొన్న బహిరంగ సభలో ఏం మాట్లాడిండో ఇనుండ్రి. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండ మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పుట్టని పిసికి విసుకుతాడు. చూసిరు గదుల్లో ఐసికి తైసి అని చెప్పి కొట్లాడుతున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టోళ్ళు అటు కాంగ్రెస్ పార్టోళ్ళు. ఆయన ఎదురైతే పొడుచుకొని చంపుకుంటారా ఏంది కథ అని చెప్పి మస్తు మంది పరిశాన్ అవుతుర్రు. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. ఈ చెత్తల కొడుకును ఈ చెట్టు అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడక ఎవడనుకున్నావు? దొంగ నా కొడక. చెప్పు తీసుకొని తంతాం నా కొడక. ఇప్పుడంటే వీళ్ళు ఈ తీరులో కొట్లాడుతున్నారు కానీ వెనకటికి ఎంత ముద్దుగుండే చెప్పుండ్రి రాజకీయాలు. ఒకరిని ఒకరు మంచిగా విమర్శించుకునేది, ఎంతో మంచిగా మాట్లాడుకునేది. ప్రతిపక్ష నేతలైన సరే వాళ్ళ ఇంట్లోకి పోయి వీళ్ళు, వీళ్ళింట్లోకి పోయి వాళ్ళు మంచిగా అన్నం తినేది. అట్లుండే ఒకప్పుడు రాజకీయం. ఓ కార్యకర్తలారా, మీ రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని మీరు కూడా కొట్లాడగలరా? ఆయనతో మీరే ఆగమవుతారు. వీళ్ళు రేపు పొద్దుగల మంచిగానే ఉంటారు.